హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 6వ తరగతికి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి రెగ్యులర్ విధానంలో సీట్ల భర్తీ కోసం అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా అదే విధంగా 7, 8, 9, 10 తరగతులకు అలాగనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల భర్తీ కోసం మనకు నోటిఫికేషన్ కూడా అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి స్కూల్స్కి ఈ యొక్క తరగతులకి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క స్కూల్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థులు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేయండి. మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో క్లియర్గా చూద్దాం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో 6th క్లాస్కి 7th, 8th, 9th, 10th సంబంధించి సపరేట్గా విండోస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ సపరేట్గా, అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ కూడా సపరేట్గా మనకి విండోస్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ఏ క్లాస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ కావాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి కంప్లీట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ప్రతి దానికి సంబంధించి కూడా అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కనుక మనం చూసినట్లయితే ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫామ్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కింద భాగంలో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కింద అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి అప్లికేషన్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ క్లాస్కి అప్లై చేసుకోవాలనుకున్నా ఇదే విధంగా ప్రొసీజర్ ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మరలా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మరలా ఆధార్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దానిని మీరు పీడిఎఫ్ రూపంలో కానీ ప్రింట్ కానీ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రతి దానికి సంబంధించి కూడా సపరేట్ ట్యాబ్స్ ఇచ్చారు. దాని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏ క్లాస్కి అప్లై చేసుకుంటున్న ఆ క్లాస్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ రెండింటిలో దేనికి కావాలనుకున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ కోసం, మన షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం 6th క్లాస్ సంబంధించి చూస్తూ ఉన్నాం. అన్నిటికి సంబంధించి కూడా ఇదే ఈ మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేసి ఒక దానికి సంబంధించి చూసినట్లయితే మనకు సరిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. పీడిఎఫ్ మనకు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయినటువంటి పీడిఎఫ్ ఈ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి క్లియర్గా చూద్దాం. ఈ నెల 22 నుండి కేజీబీయూలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ అని చెప్పి మనకి ఇది పేపర్లో వచ్చినటువంటి ఈ నోటీస్ని ఇక్కడ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఒకసారి క్లియర్గా చూద్దాం. దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలోని 352 కేజీబీయూలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6 మరియు 11 తరగతుల్లో రెగ్యులర్ విధానంలోను, అలాగే 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం కేవలం బాలికల నుండి మాత్రమే ఆన్లైన్ దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు మనకి నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తున్నారు. అలాగనే ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే ఎవరు అప్లై చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్స్ అంటే బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఆన్లైన్ల ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలంటే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. నేను మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ట్యాబుల ద్వారా కూడా చూపించడమే జరిగింది. ఆ విధంగా అప్లై చేసుకోండి. అలాగే ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సీట్ల కోసం ఎటువంటి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం లేదు. మీరు కనుక అప్లికేషన్ అప్లై చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు కనుక సీట్ వచ్చినట్లయితే మీరు ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీకు కనుక ఒకవేళ మెసేజ్ వచ్చి మీకు సీట్ కనుక వచ్చినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పి మీకు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ కూడా ఉన్నట్లయితే
ఇక్కడ రెండు మనకు టోల్ ఫ్రీ నెంబర్లో మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ నెంబర్లో ఫోన్ చేసి కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ కేజీబీయూలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 22 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగనే లాస్ట్ డేట్ వచ్చేసి 11/4 అంటే ఏప్రిల్ 11 వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజు ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. సో అలా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 21 నుంచి 25 వరకు ఏప్రిల్ 21 నుంచి 25 లోపల ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి మనకి షెడ్యూల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నిటికీ కూడా ఇదే షెడ్యూల్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కేజీబీఓలో సీట్ల కోసం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇదే విధంగా ఈ స్కూల్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మరొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుంటారు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.